ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుండగా అరకులోయలో భారీ స్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి జోరుగా సాగుతోంది. నగర ప్రాంతాలకే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని స్టేషన్లను కూడా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. అరకులోయలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్లను G+2 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు గత ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే నిధుల విడుదలతో ఆలస్యం, వాతావరణ పరిస్థితుల కారణంగా పనులు కొంతమేర వెనుకబడ్డాయి. అయినప్పటికీ వచ్చే వేసవి నాటికి ఈ స్టేషన్ను పూర్తిగా సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ప్రయాణికుల కోసం శాశ్వత రైల్వే హాల్ట్ నిర్మాణం కూడా చేపట్టారు. పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ తనుజారాణి ప్రత్యేక చొరవతో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి రిక్వెస్ట్ స్టేజ్లో శాశ్వత హాల్ట్ ఏర్పాటుకు కృషి చేశారు. దీంతో సుమారు 2.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ హాల్ట్ కూడా వచ్చే వేసవి నాటికి పూర్తవుతుందని అంచనా. మొత్తానికి అరకులోయలో రైల్వే స్టేషన్ హాల్ట్ నిర్మాణ పనులు పూర్తయితే పర్యాటకులకు, స్థానిక ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. అమృత్ భారత్ పథకం ద్వారా రైల్వే రంగంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.